ఆ సమయమున సమస్త జీవులకు ఈశ్వర స్వరూపులకు బలరామ శ్రీకృష్ణులు తమ తమ బంధువుల తోడను తమ విభూతులు అంటే అంశలు అయిన పుత్రులతో భార్యలతో కూడి శోభిల్లుచుండిరి. వసుదేవుడు ప్రతి యజ్ఞమునందును జ్యోతిష్టోమ దర్శపూర్ణమాసాది ప్రాకృత యజ్ఞముల ద్వారా, సౌర సత్రాది వైకృత యజ్ఞముల ద్వారా, అగ్నిహోత్రాది ఇతర యజ్ఞముల ద్వారా ద్రవ్య క్రియా జ్ఞాన మంత్రములకు ప్రభువైన శ్రీ మహావిష్ణువును విద్యుక్తముగా ఆరాధించెను. యజ్ఞము ముగిసిన పిదప వసుదేవుడు రత్నాభరణ వస్త్రాదులతో భూషితులై ఉన్న ఋత్విజులను సమయోచితముగా శాస్త్రోక్త రీతిలో గంధ పుష్పాక్షాదులతో అలంకరించెను. వారికి సదక్షిణముగా గోవులను, భూములను, కన్యలను దానము చేసెను. మహాసంపదలను సమర్పించెను. అనంతరము మహర్షులు వసుదేవునిచే పత్ని సంయాజము అను యజ్ఞాంగమును, అవభృత స్నానమును, దీక్షాంత స్నానమును చేయించిరి. పిమ్మట ఆ విప్రులు యజమానుడైన ఆ వసుదేవునితో కూడి పరశురామ హ్రదముల యందు కృంకులిడిరి. వసుదేవుడును ఆయన పత్నులను శుచిస్నానములనర్చి అలంకృతలై వందిమాగదులకు వస్త్రాభరణములను దానము చేసిరి. పిమ్మట వారు బ్రాహ్మణులను మొదలుకొని సునకముల వరకు ప్రాణులన్నింటికీ సత్కారములు చేసి మృష్టాన్న భోజనములు సమర్పించిరి. తదుపరి వసుదేవుడు తన బంధుమిత్రులను, వారి భార్యాపుత్రులను, అట్లే విదర్భ, కోసల, కురు, కాశీ, కేకయ, శృంజయాది దేశాధిపతులను, సదస్సులను, ఋత్విజులను, దేవతలను, మానవులను, భూతములను, పితృదేవతలను, చారణులను పెక్కు కానుకలతో సత్కరించెను. వారందరూ శ్రీకృష్ణుని అనుమతి బడసి యజ్ఞమును మిగుల ప్రశంసించుచు తమ తమ ఇండ్లకు చేరిరి. జై శ్రీహరి. పిమ్మట ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మజ, భీమార్జునులు, భీష్ముడు, ద్రోణుడు, కుంతీదేవి, నకుల సహదేవులు, నారదుడు, వ్యాసభగవానుడు, బంధుమిత్రులు ఆర్ద్ర హృదయులై ఆత్మీయులైన యదువంశము వారిని యాదవులను సౌహార్దముతో కౌగులించుకొనిరి. పిదప వారును తదితరులను వెళ్ళుటకు కాళ్ళు రాకున్నను అతి కష్టము మీద తమ తమ ప్రదేశములకు బయలుదేరిరి. రాజా శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, ఉగ్రసేనుడు మొదలగు వారు నందుని తదితర గోపాలులను అందరినీ అమూల్యములకు బహుమతులతో సత్కరించిరి. బంధుప్రేమ కారణముగా నందుడు ఆయన యొక్క అనుయాయులు కొంతకాలం అక్కడనే ఉండిరి. వసుదేవుడు యజ్ఞ సంబంధమైన తన మనోరథ సాగరమును అవలిల్లగా దాటాను. ఆయన యజ్ఞ సంకల్పము ఎట్టి విఘ్నములను లేకుండా పూర్తిగా నెరవేరను. పిదప ఆ మహాత్ముడు సంతుష్ట హృదయుడై మిత్రులతో కూడి నందుని చేతులు పట్టుకుని ఇట్లు వచించెను. సోదర, మనుష్యుల మధ్య స్నేహబంధము దైవికముగా ఏర్పడుచుండును. దానిని విస్మరించుట ఎంతటి సురులకైనను యోగులకైనను అసాధ్యమని నేను భావింతును. నందమహారాజా, మా వంటి సామాన్యుల ఎడ ఎట్టి ప్రతిఫలాపేక్షయు లేకుండా మీరు చూపిన ఈ మైత్రీ భావము నిరుపమానమైనది. మీ వంటి సత్పురుషులకు ఇది ఎంతయూ సహజము. దీనికి ఏ విధముగాను ప్రత్యుపకారమును చేయజాలను. అయినను ఈ మైత్రి ఎన్నడూ తొలగిపోకుండా స్థిరముగా నిలిచియుండుగాక. సోదర, పూర్వము కంసుడు నిర్బంధించుట వలన మేము చెరసాలలో మ్రగ్గుచుంటిమి. అప్పుడు మేము మీకు ఎట్టి మేలును చేయలేకపోయితిమి. ఇప్పుడు సిరి సంపదలతో గర్వాంధులమై ఉంటిమి గాన మీ వంటి సత్పురుషులు ఎదుటనే నన్ను గుర్తింపలేకుంటిమి. మాన్యుడా, శ్రేయస్సును కోరుకొండి వానికి ఎన్నడూనూ రాజ్య సంపదలు లభింపకుండుగాక. ఏలయన అట్టి ధనమధాంధుడు స్వజనుల వైపు గాని బంధుమిత్రుల వైపు గాని కన్నెత్తి అయినను చూడడు. శ్రీ శుకుడు నుడివెను. రాజా, వసుదేవుడు ప్రేమ విహ్వలుడై పలుకుచుండగా ఆయన హృదయము ఆర్ద్రమయ్యను, గొంతు మోగబోయెను. నందుడొచ్చిన ఉపకారము ఆయన మైత్రి గుర్తునకు వచ్చినంతనే ఆనంద బాష్పములు పొంగి పొరలెను. అంతటా వసుదేవుడు నోట మాట రాక వెక్కి వెక్కి ఏడవసాగాను. అనంతరము నందుడును బలరామకృష్ణులపై గల ప్రేమానురాగముల కారణమున వసుదేవుని తృప్తి కొరకు నేడు రేపు అనుచు 3 మాసముల పాటు అచటనే కురుక్షేత్రమునందే ఉండిపోయాను. యదువంశీయులను ఆయనను నందుని మిగులు ప్రేమతో చూచుకొనిరి. అనంతరము వసుదేవుడు నందునకును ఆయన యొక్క అనుయాయులైన వ్రజవాసులకును ఇతర బంధుమిత్రులకును మేలైన ఆభరణములను, పట్టు వస్త్రములను, అమూల్యములైన వివిధ వస్తువులను, భోగ సామాగ్రిని బహూకరించి వారిని ఆనందింపజేశాను. వసుదేవుడును, ఉగ్రసేవుడును, కృష్ణ, ఉద్ధవ, బలరామాది యాదవులను వేర్వేరుగా సమర్పించిన కానుకలను ప్రేమతో స్వీకరించి నందుడు ఆ యాదవుల వీడ్కోలును అందుకొని తన వారితో కూడి స్వగృహమునకు బయలుదేరాను. పిదప నందుడు, గోపాలురు, గోపికలు శ్రీకృష్ణుని పాదపద్మముల యందు లగ్నమైన తమ మనస్సులను ఎంతగా ప్రయత్నించినను మరలించుకొనజాలకున్నను వారు ఎట్టకేలకు మథురకు ప్రయాణమైరి. తమ బంధుమిత్రులందరూ తిరిగి వెళ్ళిపోగా శ్రీకృష్ణుని దైవముగా చూచుకుని ఆ యాదవులందరూ వర్ష ఋతువు యొక్క రాకను గమనించి మరల ద్వారకకు బయలుదేరిరి. ద్వారకకు చేరిన పిమ్మట వారు తమ తీర్థయాత్రా విశేషములను, కురుక్షేత్రమునందు జరిగిన వసుదేవుని మహాయజ్ఞమును, యజ్ఞ మహోత్సవమును, బంధుమిత్రుల సందర్శనానందములను గురించి పురోజనులకు వివరించిరి. జై శ్రీహరి.